నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం జగన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశం. రేపు విజయవాడ నగరంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన రామ్ గోపాల్ వర్మ. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ధర్నా. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించిన బీజేపీ నేత శ్రీరామ్. సెంట్రల్ నియోజకవర్గంలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత స్థాయికి ఎదగాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే కోవిడ్ కొత్త వేరియంట్ విస్తరిస్తోందన్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 విస్తరిస్తుందన్న సమాచారం నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న అధికారులు ఆసుపత్రుల్లో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని తేల్చిన అధికారులు అయితే JN.1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్లో పరిశీలిస్తున్నామన్నారు. కొత్త వేరియంట్లను గుర్తించడానికి పరీక్షలు దోహదం చేస్తున్నాయన్నారు. గ్రామ వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పెడుతున్నామని, అలాగే ఆసుపత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు కూడా ఉన్నాయని తెలియజేశారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫామ్ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను అందించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేయడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గవర్నర్పేటలోని సివిఆర్ స్కూల్లో విద్యార్థులకు ఆయన ట్యాబ్లు పంపిణీ చేశారు. మనం 8th క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే 8th నుంచి 9th 10th 11th 12th చాలా స్టాండర్డ్ కలిగి భాష మీద ఇంగ్లీష్ కానీ, ఫ్రెంచ్ కానీ, జపనీస్ కానీ ఇవన్నీ కూడా బాగా ఉండటం కోసం, అలాగే బైజూస్ కంటెంట్స్ ద్వారా మరింతగా విజ్ఞానాన్ని పెంచుకోవడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మన సెంట్రల్ నియోజకవర్గంలోనే దాదాపుగా 15,000 చిల్లర, ఒకటి 17,000 చిల్లర ఖరీదు కలిగినటువంటి అన్నీ కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వారందరికీ కూడా ఒక మంచి క్రెడిబిలిటీ కలిగినటువంటి విద్యార్థులుగా తయారయ్యి వాళ్ళ జీవితంలో ఒక ఫౌండేషన్ అనేది పడటానికి. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారో, ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ కూడా చదువుకునేటువంటి దానిలో ఇంకా ఒక ముందడుగు వేసి నేను ట్యాబ్లు ఇస్తానని చెప్పడం అనేటువంటిది గత సంవత్సరం కూడా ఇచ్చారు. మరి ఈ సంవత్సరం కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సివిఆర్ స్కూల్లో మనం సుమారుగా ఇవాళ లాంచ్ చేసుకోవటుంది. సెంట్రల్ నియోజకవర్గంలోనే సుమారుగా 15,000 మందికి మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే ఒక్కొక్క ట్యాబ్ ఖరీదు వచ్చేసి 17,500 రూపాయలు అని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పేద పిల్లవాడు కూడా ఏదైతే ఈ బైజూస్ కంటెంట్ అనేటువంటి ఈ ట్యాబ్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని అంతటి కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా రానున్న రోజుల్లో వాళ్ళ జీవితంలో పైకి ఎదగాలనేటువంటి సంకల్పం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల మోత, కరెంటు కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు నడ్డూరి శ్రీరామ్ అన్నారు. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పశ్చిమ నియోజకవర్గ ఆధ్వర్యంలో ట్రాన్స్కో సబ్స్టేషన్ వద్ద బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసన పడుతున్న బీజేపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కరెంటు బిల్లు పెరిగిందంటూ సంక్షేమ పథకాల కోత పెట్టడం జగన్కే సాధ్యమైందని మండిపడుతున్నారు. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన 5 ఏళ్ల కాలంలో ఇష్టం వచ్చినట్లు ఈ 4.5 కాలంలో కరెంటు ఛార్జీలు పెంచారని ఆయన ధ్వజమెత్తారు. ట్రూ యాప్, FPPCA పలు ఛార్జీల పేరిట
వైసీపీ ప్రభుత్వం బాదుడు చూసి ఇదేం బాదుడురా బాబు అంటూ ప్రజలు అల్లాడిపోతున్నారని తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, విద్యుత్ ఛార్జీలు వెంటనే ప్రజలకు భారమైన విద్యుత్ ఛార్జీలు వెంటనే. ప్రభుత్వ వైఖరి చూస్తే అత్యంత దారుణమైన పరిస్థితి. అన్ని రకాలుగా ప్రజల మీద పెనుభారం మోపుతూ విద్యుత్ మీద కూడా సుంకాలు పెంచి హిడెన్ ఛార్జెసే కాకుండా దారుణంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ఈరోజు పేదవాడి నడ్డి విరిచిన పరిస్థితి. ఈ పరిస్థితికి నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు వన్ టౌన్లోని సబ్స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టింది. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని మా డిమాండ్. అలాగే ఎక్కడైతే విద్యుత్కి ఇబ్బందులు కలుగుతున్నాయో ఈ ఛార్జీలు పెంచిన దానికి తగ్గట్టుగా వారికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొని ఉంది. దీనికి నిరసనగా మేము ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. జగన్ ఆలోచన విధానం నచ్చింది కాబట్టే సినిమాలు తీస్తున్నాను అని దర్శకులు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లను దర్శకులు రామ్ గోపాల్ వర్మ, చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ వస్తారని తెలిపారు. ఈ నెల 2న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. వ్యూహం రాజకీయ వ్యూహం కోసం తీయలేదన్నారు. చంద్రబాబు అరెస్ట్, వివేక హత్య వంటి సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలిపారు. 2009 నుంచి 2019 ఎన్నికల వరకు జగన్కు సంబంధించిన అన్ని ఘట్టాలు సినిమాలో ఉండనున్నట్లు తెలియజేశారు. చిత్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, షర్మిల, సోనియా, రాహుల్ పాత్రలు ఉంటాయన్నారు. అండ్ ఆల్మోస్ట్ 9 టైం వరకు జరుగుతుంది. సో బేసిక్గా ఇప్పుడు నాకు దాసరి కూడా చాలా ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఇది. ఎన్నో రకాలుగా ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి డిస్కస్ చేస్తాం అది. సో దీనికి తగ్గట్టు ఒక చాలా గ్రాండ్ లెవెల్ చేయాలంటే డెఫినెట్గా జై మీడియా కన్నా బెటర్ ఆర్గనైజర్స్ లేరు వాళ్ళ స్టేట్లో. అండ్ ఐ థింక్ సో చాలా ఎలాబరేట్గా ప్లాన్ చేయడం జరిగింది ఇదంతా. సో రేపు మీరే చూస్తారు రేపు ఈవెంట్ అలా ఉండబోతున్నాయి. ముఖ్య అతిథులు బేసిక్గా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఆబ్వియస్గా నేను ఎప్పుడు దాన్ని దాచలేదు. నేను జగన్ గారి మీద నాకున్న ఇంప్రెషన్ మీద ఇది, దాంట్లో ఏమి సీక్రెట్ ఏమి లేదు. సో ఆబ్వియస్గా జగన్ గారి మీద నాలాంటి ఇంప్రెషన్ ఉన్న చాలామంది వస్తున్నారు. ఎస్, అందరూ వస్తారు మొత్తం. అసలు బేసిక్గా ఇది నేను చెప్తే వినటానికి కరెక్ట్గా అనిపించిందండి, కానీ వ్యూహం లేదు అసలు. ఎందుకంటే మేము అందరం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు. నేను కానీ దాసరి కిరణ్ కానీ అప్పుడు వేరే వాళ్ళ వ్యూహం మీద తీసాం, కానీ మా వ్యూహం ఏమీ లేదు ఈ సినిమాలో. ఇది మీ మీద ఒట్టేసి చెప్తున్నా. సరే ఏ సినిమా అయినా సరే బిజినెస్ అంటే అర్థం ఏంటి? ఫైనల్గా ప్రజలు చూడాలి అనే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది రిలేటెడ్గా మనకి ఈ ప్రాంతానికి సంబంధించిన 2009 నుంచి 2014 వరకు, 14 నుంచి 19 అంటే టోటల్గా 10 years స్పాన్లో జరుగుతున్న రాజకీయ సంఘటనలన్నీ దగ్గరగా దాని నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసుకున్న సినిమా కాబట్టి, మూవీ కాబట్టి, అందువలన ఇక్కడ పీపుల్కి ఎక్కువ కనెక్ట్ అవుద్దనే ఉద్దేశంతో హార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడ నగరంలో నడిబడిన ఈ స్టేడియంలో పెట్టాలనేది. మెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద కారు పూర్తిగా దగ్ధమైంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా 2 గాయాలయ్యాయి. ఈ ఘటనలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో కారు పూర్తిగా దగ్ధమైంది. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళగిరిలోని నూతన సంవత్సర వేడుకల్లో ఆస్కార్ కళాకారుడు రాహుల్ సిప్లిగంజ్ పాల్గొననున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొంది ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకున్న తెలుగు చిత్రం RRR. ఈ చిత్రానికి పలు విభాగాల్లో ఆస్కార్ పురస్కారం దక్కింది. ప్రధానంగా నాటు నాటు అంటూ ప్రసిద్ధ నటులు NTR, రామ్ చరణ్ నటించిన గీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ గీతాన్ని ఆలపించిన భారతీయ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐకా ఆధ్వర్యంలో ఈ నెల 31న నిర్వహించబోయే నూతన సంవత్సర వేడుకల్లో ఇదే గీతాన్ని తన సంగీత బృందంతో కలిసి ఆలపించబోతున్నారు. వెండి తెరపై మనం చూసిన పాట మనకు ప్రత్యక్షంగా సినిమా అనుభవానికి మించి మత్తెక్కించనుంది. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకు థ్యాంక్ఫుల్ అంటే అండ్ నాటు సాంగ్ నేను ఆస్కర్స్లో పర్ఫామ్ చేసిన తర్వాత ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ టు పర్ఫామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ 31st ఈవెంట్ వచ్చేసి నాకు చాలా స్పెషల్ మూమెంట్ అవ్వబోతున్నది. అండ్ సో ఐఎమ్ సీరియస్లీ థ్యాంక్స్ టు ఐకా ఈవెంట్స్. ఐ వాంట్ టు థ్యాంక్ టు ఆల్ మై స్పాన్సరర్స్, BNR Gold and Diamonds, Amera Silvers and CK Convention, Hayat Palace, DBN Group, Bhargav Kidney Cares and Kalpa Vriksham. So thanks to all these sponsors and definitely ఈ 31st రోజు మీరందరూ కూడా ఇక్కడ ఉన్న విజయవాడ ప్రజలందరూ కూడా అండ్ ఇంకా ఎన్ని ప్లేసెస్ నుంచి రాబోతున్నారు అనేది మీరు ఒక్కసారి చెప్పండి. అండ్ ఎవరైతే వస్తున్నారో డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. న్యూ ఇయర్ ఈవెంట్ చేస్తాం. లాస్ట్ టైం ఆఫ్టర్ లైఫ్ చేస్తాం, వెరీ బిగ్ సక్సెస్. లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ద గుంటూరు అండ్ ఏలూరు, చిత్తూరు, నెల్లూరు, రాజమండ్రి నుంచి కూడా చాలా లాంగ్ నుంచి వచ్చారు. బట్ మాకు అప్పుడు వచ్చిన క్రౌడ్ని చూస్తే వాళ్ళకి మేము ఇంకా బెస్ట్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనుకున్నాం. చాలామంది బ్యాండ్స్ చూసాం. బట్ రాహుల్ అన్న వన్ ఆఫ్ ద వైబుల్ క్యాండిడేట్గా నాకు కనిపించారు. వెళ్ళి అప్రోచ్ అయ్యాం. విజయవాడకి హైదరాబాద్ నుంచి రావడం అంటే కొంచెం అన్నయ్యకున్న స్టాండర్డ్స్ ప్రకారం చాలా 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 కష్టం. మాస్ అంటున్నాడు, మాస్ను ఇరగదీస్తాడని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ మాస్ లీడర్ మొబైల్ అంటాడు. ఇక అంటే ఇంకా పెళ్లి కాలేదు. ఈ చూసిన తర్వాత ఈ అబ్బాయికి ఎంతమంది పిల్లలు ఆడపిల్లలు వస్తారు పెళ్లి చేసుకోవడం కోసం. Like to also thank you for coming you here. Thank you, sir. And definitely this mega show that's getting to host on 31st of December is going to be a mega event, and the people of Vijayawada are going to love it with the performance that you are going to give on the Star Night. You definitely utilize the chances and have to book your tickets on par and before, and don't miss the chance. Thank you so much. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్లపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మరోసారి ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పేదల రక్తం పీల్చే వ్యక్తి అని, ప్రజల కోసం తన రక్తాన్ని దారపోసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. తన వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే చూసుకునే పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణుల సమస్యలు కూడా పవన్ కు అవసరం లేదన్నారు. పవన్ కు కావాల్సిందల్లా కేవలం చంద్రబాబు, లోకేష్ బాగోగులేనన్నారు. జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబేనని మేము ఎప్పుడో చెప్పామని జన సైనికులు అప్పుడు నమ్మలేదని ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు. లాభం కోసం ప్రయత్నం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. జనాల కోసం, జనాల యొక్క బాధల కోసం నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి పవన్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఆల్రెడీ ప్రజలు గమనించున్నారు. కేవలం తనకి ఈ జనసేన పార్టీ గురించి కానీ, జన సైనికుల గురించి కానీ, వీర సైనికుల గురించి కానీ, వాళ్ళ యొక్క బాధలు కానీ, వాళ్ళకి ఈ పార్టీకి ఏం చేయాలనే ఒక సంకల్పం కానీ పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు, తన తమ్ముడు లోకేష్ వాళ్ళ కోసం ఎందుకు అంత ఆరాటపడతా ఉన్నాడు దయచేసి గమనించుకొని కోరుతా ఉన్నా. మేము అనేక ప్రెస్ మీట్లో మా పెద్దలు కానీ మేము కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల జన సైనికులు కానీ, వీర సైనికులు కానీ, మరి అనేక మంది
పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చాలా రకాలుగా మాట్లాడటం జరిగింది. మరి యువగణం సభలో ఏం చూశారు? వాళ్ళు కూడా ఉమ్మేస్తున్నటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడు. మేము ఆ రోజు ముందే చెప్పాము, 2014 నుంచి కేవలం చంద్రబాబు నాయుడే. మానవులు ఒకరితో ఒకరు ప్రేమతో మెలగాలని కల్వరి ప్రేమ మందిర గస్పోల్ మినిస్ట్రీస్ దైవజనులు కిరణ్ కుమార్ తెలిపారు. 64వ డివిజన్ కల్వరి ప్రేమ మందిరం గాస్పోల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దైవజనులు కిరణ్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పలువురు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో కలిసి గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాం నిర్వహించామని తెలిపారు. మానవాళిని పాపముల నుండి విముక్తి చేయటానికి యేసు తన రక్తంతో శుద్ధి చేశారని తెలిపారు. మానవులు ఒకరితో ఒకరు ప్రేమగా మెలగాలని, అన్యోన్యత కలిగి ఉండాలని, ఇతరులకు సహాయం చేయాలని యేసుక్రీస్తు ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిరుపేదలకు, రోగులకు, అనాథలకు సేవలను అందించారని తెలిపారు. జీవితం అంటే మనం చచ్చేదాకా కాదని, మానవుల మనస్సులో నిలిచే వరకు జీవించాలని తెలిపారు. ఉన్నటువంటి వార్డ్రోబ్లు అంటే బట్టలు పెట్టుకునేటువంటి బీరువాళ్ళు బట్టలు వేసుకుని మళ్ళీ వేసుకోకపోతే 6 సంవత్సరాలు నేను బట్టలు వేసుకోవచ్చు, 6 సంవత్సరాలు. కానీ ఈరోజు నాకు హాస్పిటల్ గౌన్ ఒకటి వేశారు. నేను జెట్ ప్లేన్స్లో సొంత హెలికాప్టర్లో తిరిగాను, కానీ ఈరోజు నన్ను వీల్ చైర్లో అటు ఇటు తిరుగుతున్నాను. నాకు ఇదివరకు తల కత్తిరించడానికి హెయిర్ డ్రెస్సర్ వచ్చేది, 1,00,000 రూపాయలు ఇచ్చేదాన్ని. ఇప్పుడు నా నెత్తి మీద ఎంటుకలు లేవు. నా ముఖానికి బ్యూటీ పార్లర్ నుంచి వ్యక్తులు వచ్చి చేసేవాడు. ఒక్కసారి నా ముఖానికి టచ్అప్ ఇస్తే 2 లక్షలు ఇచ్చేదాన్ని. కానీ ఈరోజు తడి బట్టతో నా మొహాన్ని అద్దుతున్నాను. కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. కానీ నామంలో మీ అందరికి కూడా వందనాలు. నా పేరు ఎస్ కిరణ్ కుమార్, కల్వరి ప్రేమ ప్రార్థన సహవాసం యొక్క దైవజనుల్ని. మాది సిఎల్జీ కల్వరి లవ్ గాస్పల్ మినిస్ట్రీస్. మరి ఈరోజు 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలో ప్రజలతో కలిసి క్రిస్మస్ ఆనందాన్ని పంచాలి అని మరి యొక్క ప్రాంతంలో ఈ గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2000 సంవత్సరాలకి పూర్వము ప్రభుయేసు క్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారనంటే మనం ఒక ఊరు వెళ్తే ఆ ఊరు ఎలాగుందో చూడాలని, లేకపోతే అక్కడ అందాలు చూడాలని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే నశించిపోతున్న మానవ జాతి కొరకు, నరకానికి వెళ్ళిపోవటానికి సిద్ధముగా ఉన్న మానవ జాతి కొరకు ప్రభువైన యేసు సెమీ క్రిస్మస్ వేడుకలు తమ స్కూల్లో జరుపుకోవటం సంతోషంగా ఉందని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సునీత తెలిపారు. శ్రీ చైతన్య పాఠశాల నందు సెమీ క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వేడుకల్లో భాగంగా స్కూల్ ప్రిన్సిపల్ సునీత చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం బాలబాలికలు శాంటాక్లాస్, ఏంజల్స్ వేషధారణలతో ఎంతో ఆకర్షణీయంగా స్కూల్ ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ సాంస్కృతిక నృత్యాలు, నాటికలు ప్రదర్శించి వారు తమ ప్రతిభను కనబరిచారు. చదువులతో పాటు ఆటపాటలతో మాకు మేమే సాటి అని చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజిఎం మురళీకృష్ణ, ఆర్ఐ రాజేష్ బాబు చిన్నారులను అభినందించారు. విద్యార్థులు చదువుల్లోనే కాదు ఆటపాటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మాకు మేమే సాటి అని చూపించుకుంటున్నారు. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. దానిలో పాల్గొన్న విద్యార్థులు యేసుక్రీస్తు జన్మం గురించి సాంస్కృతిక కార్యక్రమాలు, శాంటాక్లాస్ వేషధారణతో చాలా అలరించారు. దానికి గాను పేరెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా అద్భుతమైన స్పందన మాకు వచ్చింది. దీనికి సహాయం అందించిన మీ డి ఛానల్ వారికి, పేరెంట్స్కి అందరికీ మా కృతజ్ఞతలు. వన్స్ అగైన్ ఐ విష్ యూ అ వెరీ క్రిస్మస్. మీ పేరు చెప్పండి. నేను
జనసేన మైలవరం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు అంగన్వాడీలకు మద్దతు తెలియజేశారు. జనసేన మైలవరం ఇన్ఛార్జ్ అక్కల గాంధీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం కోసం ఉచిత హామీలు ఇచ్చి అధికారం వచ్చాక తర్వాత హామీలను తుంగలో తొక్కి రాష్ట్రం మొత్తం అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చెవిలో పూలు పెట్టి వాళ్లకు జీతాలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీ చేతగాని పరిపాలన వల్ల రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల అంగన్వాడీలు రోడ్డెక్కి వాళ్ళని దీనస్థితిలోకి తీసుకువచ్చారు. ఎవరైతే నీకు ఓటు వేసి గెలిపించారో వాళ్లే రేపు తిరిగి నిన్ను ఇంటికి పంపుతారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చకపోతే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తోందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం రావడం కోసం ఉచిత హామీలు ఇచ్చి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత హామీలు ఇచ్చి అన్ని కూడా తుంగలో దొక్కి ఈరోజు రాష్ట్రం మొత్తం అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చెవులో పువ్వు పెట్టి వాళ్ళకి జీతాలు పెంచుతానని చెప్పి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ యొక్క చేతగాన పరిపాలన వల్ల ఈ రోజు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల మంది మహిళలు రోడ్డెక్కి ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పి ఎదురు చూసే పరిస్థితికి ఇవాళ దీనస్థితికి నువ్వు తీసుకొచ్చావు. ఇది నీకు తగదు. ఖచ్చితంగా భవిష్యత్తులో నీకు ఎవరైతే నీకు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఓటేసి గెలిపించారో ఆ మహిళలే రేపు నీకు తిరగబడి నిన్ను ఇంటికి పంపే విధంగా ఈ రోజు వాళ్ళు తహతహలాడుతా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని. ఖచ్చితంగా నీకు తగు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది. భవిష్యత్తులో వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలను తీర్చకపోతే మా రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. గురువారం నాడు కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. సొంత పత్రికల్లో 100 కోట్లతో తన పుట్టినరోజు యాడ్లు వేసుకున్నాడన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమా ఈ వ్యాఖ్యలు చేశారు. యువగళం బహిరంగ సభలో నవ్వుతో నా భవిష్యత్తు అన్న విధంగా బ్రహ్మాండంగా విజయవంతమైందన్నారు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చారు. సభ లోపల ఎంతమంది ఉన్నారో బయట 4 రెట్లు రోడ్డు మీద ఉన్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం మీద కసితో యువత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అంటే ప్రభుత్వ సంస్థలు అన్ని సంస్థలు కూడా ఏ విధంగా తన పుట్టినరోజు నాడు కూడా క్యాష్ చేసేసుకున్నాడు. 100 కోట్ల యాడ్లు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వాన్ని మరి ఏ విధంగా ఎట్లా దోపిడీ కార్యక్రమం ఒక్కరోజు కూడా మిగిలిపోకూడదని పుట్టినరోజును కూడా ఈరోజు కూడా క్యాష్ చేసేసుకున్నాడు. అందుకనే ప్రజలు అంటున్నారు జగన్ పని అయిపోయింది, వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారు. ఇవాళ హలో ఏపీ ఇది నినాదం రాష్ట్రం మొత్తం మోతమోగుతూ ఉంది. అట్లాగే సైకో పోవాలి ఇద్దరు కలిసి సంయుక్తంగా రేపు కంబైన్డ్ ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో కూడా మొన్న ఇచ్చిన 6 పథకాలతో పాటు ఇంకా కొన్ని పథకాలను కలిపి తర్వాత జరగబోయే సమావేశంలో నిన్న ఎందుకంటే యువగళం లోకేష్ బాబు 3132 కిలోమీటర్లు నడిచి వచ్చారు కాబట్టి ఈరోజు లోకేష్ బాబు తన తిరిగిన పాదయాత్రలో జరిగిన సంఘటనలన్నీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో దాన్ని ఎన్నికల సంగ్రామంలో భాగంగా జరగబోయే కురుక్షేత్ర రణరంగంలో మరి ఉత్తరాంధ్రలో పడ్డ తొలి బీజం రేపు రాబోయే రోజుల్లో అటు రాయలసీమలో తిరుపతిలో ఇటు అమరావతిలో కూడా పెద్ద బహిరంగ సభలు జరగబోతున్నాయి. త్వరలో సోషల్ మీడియాలో వసంత కృష్ణప్రసాద్పై వస్తున్న వార్తలు నమ్మవద్దని కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ చైర్మన్ అభ్యర్థి గుంజా శ్రీనివాస్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మైలవరం వైసీపీ అభ్యర్థిగా వసంత వెంకట కృష్ణప్రసాద్ పోటీ చేస్తారని కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ చైర్మన్ అభ్యర్థి గుంజా శ్రీనివాస్ స్పష్టం చేశారు.
కొండపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని ఛానళ్లలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పోటీ చేయటం లేదని, పోటీకి దూరంగా ఉన్నారని అంటున్నారని రకరకాలుగా ప్రచారాలు చేయటాన్ని వారు ఖండించారు. వసంత కృష్ణప్రసాద్ గారిని కూడా తిరిగి మనం మైలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. ఎందుకంటే మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, సోషల్ మీడియాలో కానీ కొన్ని టీవీ ఛానల్స్లో కానీ ఇష్టారీతిగా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసుకుంటా శాసనసభ్యులు వారు ఇక్కడ పోటీ చేయట్లేదని, పోటీగా దూరంగా ఉంటున్నారని రకరకాలైన పుకార్లు వస్తున్నాయి. వసంత కృష్ణప్రసాద్ గారు అనేటువంటి వ్యక్తి ఏదైతే మన మైలవరం శాసనసభ్యులు వారు ఉన్నారో ముక్కుచూటి మనిషి, ఏదైనా చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి వారి సమక్షంలో వారి ముందే చెప్పి చేయగలిగినటువంటి నిజాయితీ కలిగిన వ్యక్తి. అంతేగాని పక్కకు వచ్చేసేసి దొంగతిరుగుడి మాటలు కానీ దొంగతిరుగుడి వ్యవహారం చేసేటటువంటి వ్యక్తి మన శాసనసభ్యులు వారు కారు. కాబట్టి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, శాసనసభ్యుల వారు తిరిగి మైలవరం నుంచే పోటీ చేస్తారు. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీతో రకరకాలుగా ట్రోల్ చేస్తున్న వాటిని చూసి ఎవరు కూడా మనోధైర్యం చేస్తారు. మైలవరం గడ్డ వసంత కృష్ణప్రసాద్ గారి ఆట ఇది ఖచ్చితంగా 2024లో మనం అందరం చూడబోతున్నాం. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో కొలువైన షాబుకారి బాబావారి దర్గాలో శ్రీ అయ్యప్ప స్వామి భక్తుల చేత ప్రార్థన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం అయ్యప్ప, భవానీ, గోవింద ఇతర దీక్షాపరులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దీక్షాపరులు, ప్రజలు తరలివచ్చి అన్నదాన ప్రసాద వితరణను స్వీకరించారు. మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి ఏటా అల్తాఫ్ బాబా అయ్యప్ప దీక్షాపరులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మనుషులంతా ఒకటే అనే సత్యాన్ని నిరూపించారని అయ్యప్ప స్వాములు కొనియాడారు. సంస్కృతి సాంప్రదాయాలు భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండడం అనేదే ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి. రామతత్వం, శివతత్వం, యేసుతత్వం, ఇస్లాం తత్వం ఈ అన్నిటిని నేర్పి అదే బాటలో ఎవరైతే నడుస్తారో వాళ్ళు ముఖ్యంగా మానవత్వం కలిగి ఉంటారు. మానవత్వం అనేది చాలా గొప్పది. కాబట్టి గతంలో కూడా ఈ భేదాభిప్రాయాలు లేవు కాబట్టే అయ్యప్ప స్వామి దగ్గర ఓవర్ స్వామి, దుర్గమ్మ వారి దగ్గర సయ్యద్ షా ఖాద్రి, హుస్సేన్ షా ఖాద్రి, అలా ప్రతి చోట కూడా వెంకటస్వామికి నాంచారమ్మ అన్నట్టు ప్రతి ఎక్కడ వెళ్ళినా కూడా ఏదో ఒక అనుబంధం అనేది. స్వామి గత 40 సంవత్సరాలుగా శబరిమల యాత్ర చేస్తున్నాను స్వామి. మా గురువు గారు తాతయ్య స్వామి 84లో నాకు మాల వేశారు. 84 నుంచి నేను వెళ్తున్నా. ఈ కార్యక్రమానికి సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే మానవులంతా ఒక్కటే, అయ్యప్ప చెప్పింది ఒక్కటే, కులమతాలు లేవు, ధనికుడు పేదవాడు అనేది లేదు, చదువుకున్నవాడు చదువు లేనివాడు అనేది లేదు, అందరూ సమానే. అందరం కోటీశ్వరుడు కూడా స్వామియే శరణం అయ్యప్ప అంటాడు. భిక్షాధికారి కూడా. భవానీలు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు, అసలు తెలియదు. భవానీ దీక్ష అనేది ఏమీ తెలియదు. 85లో నేను ఆర్టీసీ డ్రైవర్నే, ఒక కండక్టర్ విజయ టాకీస్ దగ్గర భవానీ మాల వేశారు. మేమిద్దరమే మాల వేసాము 85లో. తర్వాత 10 మంది అయ్యారు. ఇక అలా 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 పెరుగుకుంటా ఇప్పటికీ 38 సంవత్సరాలు నేను మాల వేయబట్టి. నేను గురుస్వామిగా 88 నుంచి గురుస్వామిగా చేస్తున్నాను. నేను గురుస్వామి నా ఆధ్వర్యంలో నడిచేవాళ్ళంతా కులమత భేదాలు ఏమీ లేవు, ధనికులు లేదు, లేని వాళ్ళు లేరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం జగన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశం. రేపు విజయవాడ నగరంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన రామ్ గోపాల్ వర్మ. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ధర్నా. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించిన బీజేపీ నేత శ్రీరామ్. సెంట్రల్ నియోజకవర్గంలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత స్థాయికి ఎదగాలని సూచన. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.